ఒక ఊరిలో ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఒక ఐస్ క్రీమ్ ఉండేవి. ఈ నాలుగు మంచి స్నేహితులు. ఇవి ఒకరోజు ఇంటి బయట ఆడుకోవడానికి వెళుతూ ఉన్నాయి. అది అసలే ఎండాకాలం కావడంతో ఐస్ క్రీమ్ నెమ్మదిగా కరిగిపోతూ ఉంది. ఐస్ క్రీమ్ కరిగిపోతున్నట్టు స్నేహితులకు తెలియదు. అలా నెమ్మదిగా ఐస్ క్రీమ్ కరిగిపోయింది. కరిగిపోయిన ఐస్ క్రీమ్ ని చూసిన స్నేహితులు ఏడ్చుకుంటూ ఎంతో బాధతో ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో రోడ్డు అడ్డం రావడంతో బంగాళదుంప ఆ రోడ్డుని త్వరగా క్రాస్ చేయాలనుకుంది. ఇంతలో సడన్ గా ఒక కారు వచ్చి బంగాళ మీద నుంచి వెళ్ళిపోయింది. బంగాళదుంప కారు కింద పడి బద్దలు కావడంతో ఇంకా టమాటా, ఉల్లిపాయ చేసేదేమీ లేక బంగాళదుంపను చూసి ఏడుస్తూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. అలా ఉల్లిపాయ, టమాటా కలిసి ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉండగా ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి టమాటా మీద కాలు వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. టమాటా నుజ్జు అయిపోవడంతో అది చూసిన ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఎంతో బాధతో ఇంటికి వెళ్ళిపోయింది. మిగిలిన ఒక్క ఉల్లిపాయ మాత్రం ఇంటి దగ్గర కూర్చొని ఎంతో బాధతో ఏడుస్తూ ఉంది. అలా ఉల్లిపాయ ఏడుస్తూ ఉండగా ఆకాశంలోంచి ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షమయ్యి, ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడా, నా ముగ్గురు స్నేహితులు చనిపోయారు. నా స్నేహితుడు ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవడానికి బంగాళదుంప, టమాటా, నేను ఉన్నాం. బంగాళదుంప చనిపోతే ఏడవడానికి టమాటా, నేను ఉన్నాం. టమాటా చనిపోతే ఏడవడానికి నేను ఉన్నాను. మరి నేను చనిపోతే నా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరూ లేరు కదా అని ముందే ఏడుస్తున్నాను దేవుడా.